బద్దం ఎల్లారెడ్డి గారు మన మొట్టమొదటి ఎంపీగా గెలిచినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారు మన జిల్లాకే గర్వకారణం. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తికి ఈరోజు చేసినటువంటి సిపిఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ వెంకరెడ్డి గారిని పూలమాల వర్తిగా తెలియజేస్తున్నారు. జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ 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 కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్ పంజాబ్ శ్రీనివాస్ గారిని పూలమాల వర్తిగా తెలియజేస్తూ అట్లాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అధ్యక్ష స్వామి కొనగాని కేదార్ గారిని పూలమాల వర్తిగా తెలియజేస్తూ జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్ సాధిద్దాం అమరవీరుల ఆశయాలని, సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలని, సాధిద్దాం సాధిద్దాం మీరెత్తిన ఎర్ర జెండా మేం పడతాం చేతి నిండా, మీరెత్తిన ఎర్ర జెండా మేం పడతాం చేతి నిండా, మీరెత్తిన ఎర్ర జెండా మేం పడతాం చేతి నిండా, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్ వృధా కాదు మీ మరణం, రేపటి సూర్యుని కిరణం, వృధా కాదు మీ మరణం, రేపటి సూర్యుని కిరణం, వృధా కాదు మీ మరణం, రేపటి సూర్యుని కిరణం, జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ 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 కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ 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 కామ్రేడ్ మగ్దుం మోయినుద్దీన్, జోహార్ జోహార్ సెప్టెంబర్ 11, 1947 అంటే ఇది భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం. భారతదేశానికి అంతటికీ ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఇప్పటి వరకు మనం ఆగస్టు 15 జెండా ఎగరేసుకుంటున్నామంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దినంగా తప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం కాదు. ఇది ఈరోజు మరి పాలకులు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం నేను తెలియపరుస్తా ఉన్నాను. ఆగస్టు 15, 1947 దేశం స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్రప్రదేశ్ వైపు, కమ్యూనిస్ట్ పార్టీ మరోవైపు, కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున కూలీల సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమని, బ్రిటిష్ జాకీ రద్దని, వాణి సంఖ్యను పోవాలని, అలాగే దౌర్జన్యాలు గుండాలు పోవాలని, అయ్యాని బాంఛాన్ని కాల్పుతా అనేటువంటి మరి ఆ దురాగతం వారు ఊరేందుకే పెద్ద ఎత్తున చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది. అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి తరుణం అది. అప్పటికే 1946లో జూలై 4 నాడు మరి విష్ణు రామచంద్రరెడ్డి ఏరియాలో తొలి అమరవీరుడు దొడ్డి కుమరయ్య అడివెండ్లు ఆయన అమరైనాడు. అలాగే పాలకుర్తిలో మరి చాకలైలమ్మ ఆనాడు విష్ణు రామచంద్రరెడ్డి యొక్క దుర్మార్గాలను, గుండాలను ఎదిరిస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అండదండలతో గట్టిగా నిలబడింది. ఆ రకంగా ఆనాటి పోరాటాలు సాగుతున్న తరుణం ఇది. అయితే అప్పుడు మనకు ఆగస్టు 15 వచ్చినా స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ 11 ఇదే రోజు 1947న తెలంగాణలో నైజాం రాజ్యం అంతానికై, అలాగే భూస్వాముల వ్యవస్థ రద్దుకై, దున్నేవాడికి భూమికై, బ్రిటిష్ రద్దుకై మరి ఆనాడు తెలంగాణ స్థాయిలో కూడా పిలిపించింది. ఆ పిలుపు బద్దం ఎల్లారెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ మనం ఆయనకు శ్రద్ధాంజలి ఇచ్చాం. మరి అలాగే రాజు నారాయణరెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, రాజమండ్రి గౌడ్ పిలిపించారు. ఆ పిలుపు ప్రపంచమైంది. ఊరువాడు ఉప్పనైంది. ఎక్కడికక్కడికి ప్రజలందరూ కూడా కత్తులు, కటారులు, ఓడిషలు, మరి వర్షాలతో కాలం కొడితో కూడా ఎక్కడికక్కడ చల్లి దొరల గుండాయిజాన్ని ఎక్కడెక్కడ అంతం చేశారు. ఆ రకంగా గ్రామాలు 3000 గ్రామాలు అభివృద్ధి చేశారు. అంతేకాదు మరొక రకంగా చెప్పాలంటే 10 లక్షల ఎకరాలు భూములు వచ్చారు. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉద్యమంలో కొంత పాత్ర ఉన్నప్పటికీ మరి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మరి ససేబర్ అన్నట్టు ఉంటే అప్పుడు ఇక్కడ ఈ ఒత్తిడికి లొంగలేక ఈ ఊర్లలో ఉండేటువంటి
మరి వటందారులు పటవారులు జమీందారు జాగ్రత్త పోయి నైజాం మొరబెట్టుకొని అయ్యా ఇక రాజ్యం ఆగది కపిల్శ్వర్ చేతికి పోతుంది ఇక మేము ఉండలేము బతకలేము అని చెప్పి మొరబెట్టుకుంటే అప్పుడు నైజాం రాజు ఇంటికి పోయి వాళ్ళతో ఉడంబడిక చేసుకొని యథాతథ ఉడంబడిక చేసుకొని ఆయన మరి అలా మనం చూస్తూ ఉంటాం. ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17, 1947 అంటే స్వాతంత్రం వచ్చినాక ఏడాది దాటిన తర్వాత భారతదేశం విలీనమైంది. ఇలా చాలా మంది వక్ర బుద్ధితోటి వక్రీకరణ చేస్తూ ఉన్నారు. బీజేపీ వాడైతే వాడు విమోచన దినం అంటాడు. అసలు ఆ పార్టీ లేదు, వాడు బతుకు లేదు, పుట్టం లేదు. విమోచన అంటే ఏంటిది? విమోచన అంటే అర్థమైంది సాయుధ పోరాటం లేకుండా ఈ భారతదేశంలో విలీనమైందా? లేకుంటే భారతదేశంలో ఆనాడు సాయుధ పోరాటం లేకుంటే మీరు మరి ఆ రోజు విమోచన అంటారు, మీరు భారతదేశంలో విలీనం అంటారు కదా, కలిసింది అంటారు కదా. మరి వల్లభాయ్ పటేల్ అంటారు కదా, వల్లభాయ్ పటేల్ అయితే ఇక్కడ యొక్క రక్తం అన్న తర్పం కలిసిందా? మరి సెప్టెంబర్ 13 నాడు సైన్యాలతో యూనియన్ సైన్యాలు, 15 నాడు ఇది భారతదేశం విలీనమైంది. అంటే చరిత్ర మీరు అడ్డుకట్ట మీరు అంటే పక్కతో పట్టిస్తున్నారు. అందువల్ల దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఈ మరి తెలంగాణ స్థాయి కూడా వక్రీకరిస్తున్నారు. ఖబర్దార్, మీ వక్రీకరణ మీకు వక్రబుద్ధి ఉంది కాబట్టి వక్రీకరణ చేస్తూ ఉన్నారు. సకల బుద్ధి తెచ్చుకోకపోతే మీకు తిరుగుబాటు తెలంగాణలో తప్పదని చెప్పి బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు సాధన అయితే దమ్ముంటే ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధులను గుర్తించండి. అలాగే సాయుధ పోరాటాల స్మృతులని ఎక్కడెక్కడికి మీరు టూరిజం ద్వారా అక్కడక్కడ స్థూపాలు కట్టించండి. అది మీ నిజాయితీకి అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తూ ఉంటే గత 2 నెలల కింద రైతుల సదస్సులో మాట్లాడుతూ భూమి చుట్టే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆనాడు పోరాటం అంటే భూమి చుట్టే అన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు భూమి చుట్టే సాయుధ పోరాటం జరిగింది కాబట్టి మేము మీ అందరికీ మీకు చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా గుర్తించలేదు. మీరైనా యువకుడిగా, రైతు బిడ్డగా, పేద రైతు బిడ్డగా మరి పుట్టి పెరిగి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. తక్షణమే తెలంగాణ సాయుధ శృతిబలం ఏర్పాటు చేయండి. తెలంగాణలో ఆనాడు ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్లు అయినాయో అక్కడక్కడ బైరాడిపల్లి కావచ్చు, అది కూటిగల్లి కావచ్చు, మాందాపురం కావచ్చు, పరకాల కావచ్చు, లేకుంటే గుడ్రాంపల్లి కావచ్చు, లేకుంటే మల్లారెడ్డిగూడెం కావచ్చు, బెల్లిపల్లి కావచ్చు, ఇంకెక్కడెక్కడైతే చీరాలు ఉన్నాయో అక్కడ మీరు స్థూపాలు కట్టించండి. తద్వారా ఇలా నేను మా మనవరాలను అడిగిన పొద్దుగాల, ఏమమ్మా ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం తెలంగాణ కంటే ఆగస్టు 15 అంటుంది. ఆగస్టు 15 రాలేదమ్మా తెలంగాణకు, భారతదేశానికి వచ్చింది సెప్టెంబర్ 17 తెలంగాణకు వచ్చింది చెప్పారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తా ఉందంటే చరిత్ర ఈ తరానికి లక్ష్యపరిస్తే, అందుకనే సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అంతేకాకుండా ఎక్కడికక్కడికి మరి స్మృతివనం ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎవరి వరకు మీరు స్మృతివనాలు ఏర్పాటు చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా మన పార్కులు పెట్టారు, ఏదో పెట్టారు. ఈ తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇంతమంది త్యాగాలు చేస్తే మీరు కనీసం 10 ఎకరాల భూమి కేటాయించి స్మృతివనం పెట్టలేరా అని అడుగుతా ఉన్నాం. అలాగే తెలంగాణ వ్యాపితంగా కూడా ఎక్కడికక్కడికి మీరు ఈ టూరిజం ప్రదేశాలు గుర్తించి ఆనాటి పోరాట త్యాగాన్ని తరాన్ని తెలియపరచండి. అదేవిధంగా తెలంగాణలో ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు మరి మనం కంకరబద్ధం అవుతాం. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా రానున్న కాలంలో ఈ ప్రభుత్వాల తీర్థలను నిలగడుతూ వాళ్ళకు తెలియపరుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భూమి సమస్య, ముక్తి సమస్య సీరియస్గా తీసుకొని పరిష్కారం చేయాల్సిన అవసరం చెప్పి హెచ్చరిక చేస్తూ మరి ఉద్యమాలు పోరాటం ద్వారానే మన తెలంగాణ సాయుధ పోరాటం మన వీళ్ళకి జోహార్లు అర్పించడం అవుతుందని చెప్పి వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాము. తెలంగాణకు భారతదేశంతో పాటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణను విముక్తం చేయాలని చెప్పేసి, విలీనం చేయాలని చెప్పేసి భారతదేశంలో ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి మనందరం విధంగా అంటే ఆ నాయకత్వం జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జాడ వెంకటరెడ్డి గారు మన ముఖ్యంగా చేశారు. వారిని అడవేరి ప్రభాకర్ రావు గారికి జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అడవేరి ప్రభాకర్, జోహార్ అడవేరి ప్రభాకర్, జోహార్ అడవేరి ప్రభాకర్. జయప్రద చేయండి సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను, జయప్రద చేయండి సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను. జోహార్ తెలంగాణ
వీరెత్తున ఎర్ర జెండా సిపిఐ జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ కామ్రేడ్ అనబెరు ప్రభాకర్ రావు. అన్నాడు కరీంనగర్ జిల్లా పార్టీకి మొదటి కార్యదర్శి అనబేరు ప్రభాకర్ రావు అని మనం అంతా గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అనబేరు ప్రభాకర్ రావు జిల్లా కార్యదర్శిగా ఆయన ఇక్కడ ఆగస్టు 10, 1947 దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణ రాకపోతే సెప్టెంబర్ 11, 1947 అంటే స్వాతంత్రం వచ్చినాక 26 రోజులకి మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కాంగ్రెస్ పిలిపించాయి. ఆ పిలుపుని అందుకున్న అనబేరు ప్రభాకర్ రావు మరి దళం ఏర్పాటు చేసుకొని 20 మంది దళంతో బయలుదేరి సిరిసిల్ల నుంచి వెళ్ళి అనేక గ్రామాలు తిరుగుతూ మరి ఉదలాపురం ఇందూర్తిలో రంగారెడ్డి దొర దొంగ పత్రాలు ఉంటే సంధ్యలు ఉంటే తీసుకొని తగలబెట్టి పేదలకు భూములు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి చిగురు మామిడి మరి బొమ్మలపల్లి మాందాపురం పెట్టిన తర్వాత మార్చి 14, 1948 మరి తెలంగాణలో ఒక 12 మంది ఒక్కసారి ఎన్నికౌంటర్ అయినారు. 12 మంది అప్పటి వరకు ఎన్నికౌంటర్ ఎక్కడ కాలే. ఇది పెద్ద ఎన్నికౌంటర్ అని చెప్పి అప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచించి పెద్ద పెద్ద అద్దని చిన్న దళాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నాం. అందువల్ల ఇది ఒక రకమైనటువంటి మేల్కొల్పు. అందుకని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కరీంనగర్ జిల్లా ఉద్యమం అంటే ఆనాడు మొత్తం దున్నేవాడికి భూమని మరి పేదలకు భూములు వంచినటువంటిది. అయ్యా నేను బాధ్యతను కాల్ముక్తానే చేతులతోటి బంధుకు పట్టేటువంటి పరిస్థితి. ఆనాడు సాయుధ పోరాటాన్ని పిలిపిస్తే సెప్టెంబర్ 11, 1947 మొత్తం ఊరు వాడు ఉప్పెళ్ళయి మరి ఎక్కడికక్కడికి మరి కత్తులు కటారులు కట్టలు కర్రలు పట్టుకొని మరి కారపొడి పట్టుకొని దొరలు గడగడలాడించి అరే దొర నీ ఇక్కడ ఉంటా లేదు నీవు వెళ్ళిపో ఇక్కడ ఉంటా లేదని చెప్పి తరిమి కొడితే అప్పుడు ఈ దొరలందరూ కలిసి నైజాంకు పోయి మొరబెట్టుకొని అయ్యా మేము ఊర్లలో ఉండం ఇక ప్రజలు అయ్యా నీ బాంచని కాల్ముక్తాన్న వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళే కర్రలు పట్టిరు, వాళ్ళే చేస్తారు అని చెప్తే నైజాం రాజు ఢిల్లీకి పోయి వాళ్ళతో మాట్లాడుకొని యథాపద్ధం చేసుకొని అప్పుడు భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థ విలీనం చేశారు. ఈ హైదరాబాద్ సంస్థానం అంటే మీరు అనుకున్నటువంటి తెలంగాణ కాదు. చాలా మంది యువకులు తెలియదు తెలంగాణ అంటే 8 జిల్లాలు 8 వైపు 10 వైపు 30 ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 33 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 8, 16 జిల్లాల పరిగణం. అర్థం చేసుకోండి. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత త్యాగాల చరిత్ర తెలుసుకోండి. అందుకనే రానున్న కాలంలో కూడా మనం ఆలోచన చేసుకోవాలా. ఆనాడు మరి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఫస్ట్ పార్లమెంటు ఎంపీ ఎవరయ్యా కరీంనగర్ కంటే ఎవరు పట్టం ఎల్లారెడ్డి. ఫస్ట్ 1950 గెలిచింది పట్టం ఎల్లారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. రాజనారాయణ రెడ్డి భువనగిరిలో గెలిచారు. జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వస్తే మరి అక్కడ పార్లమెంటు భవనాన్ని రాజనారాయణతోటే ఇప్పటి గర్జించి ప్రారంభం చేశారు. అంటే ఇంత పోరాటాల త్యాగదల చరిత్ర మనకు ఉన్నది. మట్టి చేతులే మరి ఉక్కు మనుషులు అయిపోయినారు, ఉత్త చేతులే మరి గట్టి చేతులు అయినాయి, ఉక్కు చేతులు అయినాయి. ఇవాళ అలాంటి త్యాగాల చరిత్రను మనం వారసత్వం పుచ్చుకున్నాం. ఇవాళ ఆలోచన చేసుకోవాలి. ఇవాళ చాలా మంది అంటా ఉన్నారు ఏమయ్యా విమోచన దినం అంటాడు బీజేపీ. విమోచన కాదండి ఆయన విలీనం. మరి స్వాతంత్రం వచ్చిన దినం ఇది. నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన దినం మనకి ఇది సెప్టెంబర్ 17, 1990. వాటి మేము విమోచన కాదు. రేవంత్ రెడ్డి ఏమో సమైక్యం అంటాడు. సమైక్యం అసలు కాదు. ఇది భారతదేశంలో కలిపిన రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, కేంద్ర పాలకులారా, బీజేపీ పాలకులారా, మీరేదో హోంశాఖ మంత్రి తీసుకొచ్చి రకరకాలుగా కళ్ళబొల్లి మాటలతో చరిత్రని వక్రీకరించి చూస్తా ఉన్నారు. చరిత్రను వక్రీకరిస్తే గర్జిస్తుంది, మిమ్మల్ని ఎక్కడికక్కడికి మరి నిలదీస్తుంది, ఖబర్దార్ హెచ్చరిక చేస్తా ఉన్నారు. అలాగే మీకు దమ్ముంటే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరి కుటుంబాలకు కూడా గౌరవించండి, వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకి అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వండి. మీరు ఏమి ఇయ్యరు. మీరు సాయుధ పోరాటం మిగిలిన దినం అంటే కమ్యూనిస్టుల పేరు రావద్దు. అంత దొంగాటే, అంత మోసమే, అంత దగానే. త్యాగాలు చేసేది మనం, రెక్కాడితే దుక్కాడేది మన కష్టపడేది మనం, మన కష్టం మనది, సుఖం వాళ్ళది, త్యాగాలు మనవి, భోగాలు వాళ్ళవి. ఇలాంటి దుస్థితి వచ్చింది. అందుకని మనం ఈ రోజున చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో కూడా
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, అయ్యా తెలంగాణ సాయుధ పోరాటం భూమి చుట్టే తిరిగింది, అంత దున్నేవాడికే భూమి అన్నారు, పేదోళ్ళ భూములు వచ్చిర్రు కాబట్టి అది సాయుధ పోరాటం, అది మరి ఆ పోరాటం భూమి చుట్టూ పోరాటం అంటాడు. అయ్యా ఇవాళ భూభారతి తెచ్చావు, ఏవో తెచ్చావు, ఏం చేసినా సమగ్ర వ్యవసాయం సమగ్ర సర్వే ఎత్తున అయితే. రెండో పాయింట్ ఏంటంటే భూమి సమస్య ఇంకా ఉన్నది, వృత్తి సమస్య ఉన్నది, యువకులు చాలా మంది చదువుకున్న నిరుద్యోగ సమస్య ఉన్నది. ఇలాంటి సమస్యలు పోవాలంటే ఈ మధ్య దళారీ దోపిడీ వ్యవస్థ అంతం కావాలా, సమాజం రావాలి, అంతరాలు లేని సమాజం రావాలా, దోపిడీ రహిత సమాజం కావాలా. అందుకనే యువకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీ స్కిల్ యూనివర్సిటీ యువకులు ప్రోత్సహించి అన్ని పెడతా ఉన్నారు. మేమేం తగ్గట్లేదు కానీ మంచిదే, స్వాగతమే. కానీ నువ్వు తెలంగాణ సాయుధ పోరాట స్మృతిని గుర్తించు, వెంటనే తక్షణమే శృతి వనం ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఎవరెవరికో ఉన్నాయి. కాసు బర్మానంద్ రెడ్డికి మరి ఎకరానికి భూములు ఉన్నాయి, వెంకటరావు ఇంకెవరెవరికో చాలా మంది సంజీవ్ మనం అద్దట్లే వ్యతిరేకిస్తలే వాళ్ళు రోషయ్య కూడా మన ఈ మధ్య విగ్రహం అది పెట్టారు, అందరు పెట్టారు, జయపాల్ రెడ్డికి శృతి వనం పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు ఎవరికి తీసిపోతాయి, ఎవరికి తక్కువ? ఈ తెలంగాణ ప్రాణాలు అర్పించిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటంది. 4500 మంది ప్రాణాలు ఏ పోరాటంలో పోగొట్టుకున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రాణాలు పోగొట్టుకున్నది 4500 పోగొట్టుకున్న పార్టీ ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే రానున్న కాలంలో కూడా మనం ఏదేమైనా మరి మనం ఏదైతుందో పోరాడితే పోయేది బాన్ సంఖ్యలు తప్పనిసరిగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది శృతివనం ఏర్పాటు చేయాలి. అంతేకాదు ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్లు అయినాయో అక్కడక్కడ అల్లా శృతివనం శృతి చిహ్నాలు పెట్టాలి, మరి అలాగే స్తూపాలు కట్టాలా. ఇప్పుడు ఇక్కడ మాందాపురంలో, బైరేపల్లిలో, కూటికెల్లిలో, గుండ్రంపల్లిలో, మల్లారెడ్డిగూడెంలో, బొల్లెపల్లిలో, పరకాలలో ఇంకా ఎక్కడెక్కడ ఉంటే షేక్ బందగి అక్కడ అనేక ఊళ్ళలో కూడా మరి చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకై కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇలా మరి మనం ఈ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. సాయంత్రాన్ని ముగింపు 17వ తారీఖు నాడు ఉంటుంది. ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ ఉంది. తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ రావినాయుడు హాల్లో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. దానికి అనేక మంది మరి ముఖ్యులందరినీ కూడా పిలుస్తా ఉన్నాం, మేధావులను పిలుస్తా ఉన్నాం. మీరు కూడా అధిక సంఖ్యలో వచ్చి తెలంగాణ స్థాయిలో కూడా వారోత్సవాన్ని ముగింపు ఉత్సవాల్లో పాల్గొని జయప్రదాన్ గారికి ఆహ్వానిస్తూ మనం ఈ అనబేరి ప్రభాకర్ రావు సాక్షిగా, పద్దబెల్లాటి సాక్షిగా ఈ కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం తీసుకుందాం, కంకాల భగవంతులు అవుదాం. అదే మరి వారికి ఇచ్చే నిజమైన నివాళులు చెప్తూ మీ అందరికీ పేరుతో నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.